శీతాకాలం కావడంతో రాత్రి 8 గంటలకే వీధులన్నీ నిర్మానుష్యం అయిపోయాయి. నగరపు శివార్లలో అందమైన భవంతులు 2 ఎదురుబొదురుగా ఉన్నాయి. వాటిలో ఒకటి ఓ టీవీ ఛానల్ ప్రొడ్యూసరుది, రెండవది ఓ ప్రముఖ చిత్రకారుడిదిను. సోడియం వేపర్ ల్యాంప్స్ ఆ ప్రాంతాన్ని పసుపు రంగు వెలుతురుతో నింపేస్తున్నాయి. వాటి నీడలలో జాగ్రత్తగా నడుస్తూ ఆ భవంతులను సమీపించాడు ఓ వ్యక్తి. మనిషి పొడగరి, మీడియం బిల్టును, ఓవర్ కోటు, క్యాపూ ధరించాడు. చేతులకు గ్లవ్స్ ఉన్నాయి. ఎన్నో రోజులుగా తిండిలేనివాడిలా ముఖం పీక్కుపోయి నీరసంగా కనిపిస్తున్నాడు. ఆగి భవంతుల వంక చూశాడతను. ఒకదానిలో వెలుతురు కనిపిస్తుంటే రెండవది చీకటి ముసుగును కప్పుకుంది. క్యాప్ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతి వైపు నడచాడతను. మెయిన్ గేటే కాక ముఖద్వారం కూడా తెరచి ఉండడం ఆశ్చర్యం గొలిపింది. లోపల ప్రవేశించి జేబులోంచి పెంటార్చ్ తీసి వెలిగించాడు. విశాలమైన హాలు అది. నేలపైన పరచబడియున్న ఖరీదైన కాశ్మీరీ కార్పెట్, రోజ్వుడ్ ఫర్నిచర్, గోడలకు ఉన్న అద్భుతమైన ఆయిల్ పెయింటింగ్స్ ఆ ఇంటివారి రిచ్ టేస్టుకు అద్దం పడుతున్నాయి. పై అంతస్తులోంచి సన్నటి వెలుతురు రావడం గమనించి చప్పుడు కాకుండా మేడమెట్లు ఎక్కాడు. పైన వరుసగా 4 గదులున్నాయి. వెలుతురు చివరి గదిలోంచి వస్తోంది. టార్చ్ ని ఆఫ్ చేసి అటువైపు నడచాడు. ఆ గది తలుపు ఓరగా తెరచి ఉంది. మెల్లగా త్రోసి లోపలికి తొంగి చూశాడు. ఎసి చల్లదనం అతని ముఖానికి సోకింది. కుడిచేయి కోటు జేబులోకి వెళ్ళింది. విశాలమైన గది అది. ట్యూబ్ లైట్స్ వెలుతురులో పట్టపగలులా ఉంది. పెయింటింగ్స్, ఆర్ట్ పేపర్, కలర్స్, బ్రష్లు, పెన్నులు, పెన్సిల్స్ వగైరాలు చిందరవందరగా ఉన్నాయి. కాల్చి పారేసిన సిగరెట్ పీకలు నేలంతా పడున్నాయి. గది మధ్య పెద్ద డ్రాయింగ్ బోర్డుంది. ఓ వ్యక్తి ఆ ఈజల్ ముందు స్టూల్ మీద కూర్చుని ఏదో పెయింటింగ్ను వేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఓ చేతిలో బ్రష్షు, మరో చేతిలో సిగరెట్టుతో పరిసరాలను పూర్తిగా విస్మరించినట్టు కనిపించాడు. ఆగంతకుడు షూతో నేలపైన చప్పుడు చేశాడు. లోపలి వ్యక్తి తన లోకంలో తాను ఉన్నాడు. ఆగంతకుడి పెదవుల పైన సన్నటి చిరునవ్వు మెరిసింది. తలుపు దగ్గరగా మూసి వెనుదిరిగాడు. మిగతా గదులు ఒక్కొక్కటే తొంగిచూస్తూ వెళ్ళి ఓ పెద్ద గది ముందు ఆగాడు. లోపల ప్రవేశించి లైట్ వేశాడు. బెడ్ రూమ్ అది. గోడలకున్న ప్లెజెంట్ కలర్ షేడ్స్, ఇల్యూమినేషన్, ఖరీదైన ఫర్నిషింగ్స్, ఫోమ్ బెడ్, అపురూపమైన ఆర్ట్ పీసెస్ వగైరాలతో కూడిన రిచ్ డెకరేషన్ అబ్బురపరచింది. అంత పెద్ద భవంతిలో ఆ పిచ్చి ఆర్టిస్ట్ తప్ప వేరెవరూ లేరన్న విషయానికి అర్థమైపోయింది అతనికి. బెడ్ని చూడగానే రిలాక్స్ అవ్వాలనిపించింది. చేతులకున్న గ్లవ్స్ ని తీసేసి కోటు యొక్క ఎడమ జేబులో దోపుకున్నాడు. కుడి జేబులోంచి పిస్టల్ తీసి టీపాయ్ మీద పెట్టాడు. కోటు విప్పి డ్రెస్సింగ్ స్టాండ్ మీద పడేసి క్యాప్ని స్టాండ్కి తగిలించాడు. అద్దం ముందు నిలుచుని ఓసారి తన రూపం పరీక్షగా చూసుకున్నాడు. గడ్డం మాసి ఉంది. స్టాండ్ మీదున్న టర్కిష్ టవల్ని అందుకుని వాష్రూమ్ వైపు నడచాడు. సువాసనలీనే వాష్రూంలో ఉన్న ట్విన్ బ్లేడ్ జిలెట్ రేజర్తో షేవ్ చేసుకున్నాడు. షవర్ క్రింద చన్నీటితో స్నానం చేస్తుంటే శరీరానికి, మనసుకు హాయిగా అనిపించింది. కూనిరాగాలు తీస్తూ షవర్ క్రింద అవసరానికంటే ఎక్కువసేపే గడిపాడు. తరువాత ఒంటికి టవల్ చుట్టుకుని డ్రయ్యర్తో జుట్టును ఆర్చుకున్నాడు. ఒంటికి క్రీమ్స్ రాసుకున్నాడు. వార్డ్రోబ్లో తనకు సరిపోయే దుస్తుల కోసం చూశాడు. ఆ ఆర్టిస్టు, తాను ఇంచుమించు ఒకే ఒడ్డు పొడవులో ఉంటారు. తనకు నచ్చిన డ్రెస్ ని ఎంచుకుని తొడుక్కున్నాడు. బెడ్ మీద వెల్లకిలా పడుకుని గదంతా పరికించాడు. చూపులు ఫ్రిడ్జ్ మీద పడడంతో ఆకలి తన్నుకు వచ్చింది. చటుక్కున లేచి వెళ్లి ఫ్రిడ్జ్ తెరచాడు. లోపల రకరకాల వెజ్, నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్ ఉంది. హాట్ డ్రింక్సు, సాఫ్ట్ డ్రింక్సు ఉన్నాయి. విస్కీ తీసి గ్లాసులో పోసుకున్నాడు. ఐస్ కలపకుండానే ఒక్క గుక్కలో దాన్ని గొంతులో పోసేసుకున్నాడు. తనకిష్టమైన నాన్ వెజ్ ఫుడ్ని ప్లేటులో పెట్టుకుని తనివి తీరా తిన్నాడు. తరువాత భుక్తాయాసంతో బెడ్ పైన నడుం వాల్చాడు. నిద్రలోకి ఎప్పుడు జారుకున్నాడో, ఎంతసేపు నిద్రపోయాడో తెలియదు. అడుగుల చప్పుడుకు ఉలికిపడి కళ్ళు తెరచాడు అతను. గుమ్మంలో ఆర్టిస్ట్ నిలుచుని ఉన్నాడు. ఆశ్చర్యంతో కళ్ళు వెడల్పు చేసుకుని అపనమ్మకంగా ఆగంతకుడి వంక చూస్తున్నాడు. ఆగంతకుడు చటుక్కున లేచి కూర్చుని ఆర్టిస్ట్ వంక తేరిపారజూశాడు. 30లలో ఉంటాడు అతను. విశాలమైన నుదురు, మెరిసే కన్నులును. నైట్ డ్రెస్లో ఉన్నాడు. డ్రెస్ అంతా రంగుల మరకలు. ముఖానికి కూడా అక్కడక్కడ రంగులు అంటడంతో ఫన్నీగా కనిపించాడు. పెదవుల మధ్య సిగరెట్ ఉంది. ఇద్దరూ ఒకరినొకరు తేరిపారజూసుకున్నారు. తన స్థితి హఠాత్తుగా గుర్తుకు రావడంతో చటుక్కున బెడ్ మీంచి క్రిందికి గెంతాడు ఆగంతకుడు. టీపాయ్ మీది పిస్టల్ అందుకుని ఆర్టిస్టుకు గురిపెట్టాడు. ఆర్టిస్ట్ కనుబొమ్మలు ముడివడ్డాయి. ఎవరు నువ్వు? అన్నాడు తీక్ష్ణంగా. ఆగంతకుడు అదోలా నవ్వాడు. నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అన్నాడు. ఆర్టిస్ట్ కదలబోతే, కదలకు అంటూ అరచాడు. ఇది డమ్మీ పిస్టల్ కాదు. ఇప్పటికే అరడజను ప్రాణాలు తీసింది. నువ్వు ఏడో విక్టింవి కాకు.
ఆర్టిస్ట్ నిశ్చేష్టుడయ్యాడు. ఆగంతకుణ్ణి ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది అతనికి. కాని ఎక్కడ చూశాడో గుర్తుకు రావడంలేదు. లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆగంతకుడు ఎదురుగా కూర్చుని పిస్టల్ని అతనికి గురిపెట్టి ఉంచాడు. రంగులు పులుముకున్న నీ ముఖము, దుస్తులు చూస్తుంటే కదులుతున్న కళాఖండంలా ఉన్నావు అంటూ పెద్దగా నవ్వాడు. నీ పరిచయ భాగ్యం కలిగించు నాకు. అతని హ్యూమర్కి ఆర్టిస్ట్ పెదవులపైన చిరునవ్వు నర్తించింది. ఫన్నీ, నా ఇంట్లో దొంగతనంగా చొరబడింది నువ్వు. నేనెవరో చెప్పుకోమంటున్నావు అన్నాడు. ఓకే, నా పేరు పరంధాం. ఓ ఆర్టిస్ట్ని. ఈ లంకంత కొంపలో నువ్వు తప్ప మరో జీవి ఉన్నట్టు కనిపించదు. నువ్వింకా పెళ్లి చేసుకోలేదా? నాకు పెళ్ళయింది. మరైతే నీ భార్య ఎక్కడా? హఠాత్తుగా తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చి ఉంటారు. వాట్ డు యూ మీన్? మందహాసం చేశాడు పరంధాం. నా స్థితి ఏమిటో నువ్వే చూసావుగా. నువ్వు ఇంట్లో చొరబడడం కూడా ఎరుగను నేను. ఒకసారి ఈజల్ ముందు కూర్చున్నానంటే నన్ను నేనే మరచిపోతాను. నాలాంటి ఆర్టిస్ట్ని పెళ్లాడిన ఏ స్త్రీ అయినా నిరుత్సాహంతో మనసు వికలమై పుట్టింటికి పోవడం అసహజం కాదు అన్నాడు. ఆశ్చర్యంగా చూశాడు ఆగంతకుడు. క్వైట్ ఇంటరెస్టింగ్. నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందన్నమాట. పరంధాం భుజాలు ఎగరేశాడు. ఆగంతకుడు పిస్టల్ తీసి జేబులోకి త్రోస్తూ లేచి నిలుచున్నాడు. ఐ థింక్ యూ బ్యాడ్లీ నీడ్ ఎ డ్రింక్. ఫ్రిడ్జ్ తెరచి డ్రింక్స్ బయటకు తీస్తూ ఐస్ వేసుకుంటావా అనడిగాడు పరంధాంని. అతను తల ఊపడంతో విస్కీ బాటిల్ తీసి 2 గ్లాసులలో పోశాడు. ఒకదానిలో ఐస్ క్యూబ్స్ని వేసి దాన్ని పరంధాంకి అందించాడు. తాను 2వ గ్లాసు తీసుకుని వెళ్లి ఓ కుర్చీలో కూర్చున్నాడు. అతని వీపు గుమ్మం వైపు ఉంది. చీర్స్ చెబుతూ పరంధాం గ్లాస్కి తన గ్లాస్ని తాకించాడు. కొద్ది నిమిషాలపాటు మౌనంగా డ్రింక్స్ను సిప్ చేస్తూ ఉండిపోయారు ఇద్దరు. ఆగంతకుడు జేబులోంచి పిస్టల్ తీసి తొడపైన పెట్టుకున్నాడు. నెక్స్ట్ టైం నీ భార్య పుట్టింటికి వెళ్లేటప్పుడు నాలాంటి అన్వాంటెడ్ గెస్ట్స్ రాకుండా మెయిన్ డోర్ లాక్ చేసుకుని వెళ్లమని చెప్పు. నాలాంటి వాళ్లకు శివార్లలో ఉన్న మీ ఇల్లు ఐడియల్లీ సూటెడ్. వాట్ డూ యూ సే అన్నాడు. పెళ్లాల పోకడ, ఆగంతకుల రాకడ ఎవరు ఊహించగలరు? నవ్వడానికి ప్రయత్నించాడు పరంధాం. నాలాంటి మ్యాడ్ ఆర్టిస్టును పెళ్లాడినందుకు నా భార్య ఎప్పుడూ సనుక్కుంటూనే ఉంటుంది. ఆగంతకుడి ముఖంలో రంగులు మారిపోయాయి. దవడలు బిగుసుకున్నాయి. పిస్టల్ మీద పట్టు బిగించాడు. డామిట్, ఆడవాళ్లందరినీ షూట్ చేసి పడేయాలి. వాళ్లందరూ ఒకటే. నిజానికి నా ఈ దుస్థితికి కారణమో ఆడదే. ఆవేశంతో ఊగిపోయాడు. ఆవేశంలో అతను ఎక్కడ ట్రిగ్గర్ నొక్కుతాడోనని భయం వేసింది పరంధాంకి ఓ క్షణం. ఎందుకంటే పిస్టల్ తనకే గురిపెట్టబడి ఉంది. కాని ఆగంతకుడు త్వరగానే కోలుకున్నాడు. పరంధాం సిగరెట్ వెలిగించి 2 పీల్పులు పీల్చాడు. ఇప్పటికైనా నువ్వెవరో తెలుసుకోవచ్చునా నేను అడిగాడు. ఆర్ యూ ఎ ఫ్యూజిటివ్? ఆగంతకుడు తలూపాడు. 2 రోజుల క్రితం సెంట్రల్ జైల్ నుండి తప్పించుకున్న ఖైదీని నేనే అన్నాడు. పరంధాం త్రుళ్ళిపడి సిగరెట్తో మూతి కాల్చుకున్నాడు. నేను ముందే చెప్పాను, నేనెవరో తెలిస్తే భయపడి చస్తావని. వికటంగా నవ్వాడు ఆగంతకుడు. పరంధాంకి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ఆ వ్యక్తిని ఎక్కడ చూశాడో. గత 2 రోజులుగా అతని ఫోటో టీవీలోనూ వార్తాపత్రికలలోనూ కనిపిస్తోంది. అతని పేరు మహేష్ అని, డ్రెడెడ్ కిల్లర్ అని. 5 హత్యలు చేసినందుకుగాను ఉరిశిక్ష విధింపడిన అతను 2 రోజుల క్రితం జైలు గార్డును చంపి తప్పించుకున్నాడని. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అతను తారసపడినట్లయితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకి తెలియపరచవలసిందని నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ మేన్? నన్ను పోలీసులకు పట్టించాలనుకుంటున్నావు కదూ? నీ తలలో బుల్లెట్ దూరాలని ఉబలాటంగా ఉంటే తప్ప అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలేవీ చేయకు. పిస్టల్ జలిపిస్తూ హెచ్చరించాడు ఆగంతకుడు. పరంధాం సున్నితమనస్కుడైన ఓ కళాకారుడు. ప్రకృతి అందాలను తన కుంచెతో హృద్యంగా, రమణీయంగా మలచే ఓ చిత్రకారుడు. కరడుగట్టిన క్రిమినల్స్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఇక్కడికి ఎందుకు వచ్చావ్? నీకేం కావాలి అనడిగాడు. నా పేరు మహేష్. నేను ప్రేమించిన యువతి నన్ను ఘోరంగా మోసం చేసింది. నన్ను హంతకుడిగా మార్చింది. ఉరిశిక్ష పడి నేను జైల్లో మగ్గుతుంటే తాను మరొకడితో కులుకుతోంది. నాకంత త్వరగా చావాలని లేదు. కనీసం ఆమె మీద నా పగ తీర్చుకునేవరకైనా. అందుకే సాహసించి జైలు నుండి తప్పించుకున్నాను. అప్పట్నుంచీ నిద్రాహారాలు, విశ్రాంతి లేకుండా పోలీసుల నుండి పరుగిడుతూనే ఉన్నాను. అనుకోకుండా ఊరి శివార్లలో ఉన్న నీ భవనం కనిపించింది. నేను దాక్కునేందుకు అనువైన ప్రదేశం ఇదేననిపిస్తోంది. పోలీసులు నాకోసం వెదకడం మానేసేంత వరకు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను. నో కంగారుగా అన్నాడు పరంధాం. నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను. మరో సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపో. ఇంతకంటే సురక్షిత ప్రదేశం ఎక్కడుంటుంది? నిన్ను చంపి నీ స్థానంలో ప్రవేశిస్తాను నేను. మనిద్దరం ఇంచుమించు ఒకేలా ఉంటాం కనుక ఎవరికీ అనుమానం కలుగదు.
ఎలా ఉంది ఐడియా? వికటంగా నవ్వాడు ఆగంతకుడు. పరంధాం నిర్ఘాంతపోయాడు. హఠాత్తుగా ముచ్చెమటలు పోసాయి. ఆగంతకుణ్ణి ఓవర్ పవర్ చేయగలిగితే ఎంత బావుణ్ణు? ఏదో విధంగా పోలీసులకు టిపాఫ్ ఇవ్వగలిగితే. లేదా ఈ క్షణంలో సునీత తిరిగిరాకూడదు అనిపించింది. సునీత అతని భార్య. ఆగంతకుడు ఆర్టిస్ట్ యొక్క ముఖకవళికలను జాగ్రత్తగా గమనించసాగాడు. వాట్ మేన్, ఏం ఆలోచిస్తున్నావ్? పోలీసులకు టిపాఫ్ ఇవ్వాలనుకుంటున్నావు కదూ? అలాంటి దుస్సాహసానికి పూనుకున్నావంటే అంతిమ ప్రార్థనకు కూడా నోచుకోవు నువ్వు. ఐ వార్న్ యూ అన్నాడు కటువుగా. పరంధాం జవాబివ్వలేదు. అతను టెన్స్గా ఉండడం గమనించిన ఆగంతకుడు పరిస్థితిని తేలికపరచడానికి ప్రయత్నించాడు. టెల్ మీ, మేన్, ఇంతటి అందమైన భవంతిని ఇలా విసిరేసినట్టుగా ఊరి చివర కట్టడంలో నీ ఉద్దేశ్యమేమిటి? అది కూడా శ్మశానానికి చేరువలో? భయం లేదు, చిరునవ్వుతో అడిగాడు. నాకైతే వింత శబ్దాలంటే చచ్చేంత భయం. ఐ మీన్, శ్మశానవాటికల వంటి ప్రదేశాల నుండి వస్తుంటాయే, అలాంటి వియర్డ్ సౌండ్స్ అన్నమాట. నిజం చెప్పాలంటే చిన్నప్పట్నుంచి ఈరీ సౌండ్ ఫోబియా ఉంది నాకు. ఎంత ప్రయత్నించినా అది నన్ను వదలడం లేదు. నిన్ను చంపాక ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే కష్టమే. బట్ ఛాయిస్ లేదు కదా. ఈజ్ దేర్ ఎనీ? ఉన్నట్టుండి పరంధాం కన్నులు మెరవడం ఆగంతకుడి దృష్టిని తప్పించుకోలేదు. వాటీజ్ దట్ అనడిగాడు షార్ప్గా. అప్రయత్నంగా అతని చేయి పిస్టల్ మీద బిగుసుకుంది. ఏదో అనుమానం రావడంతో స్ప్రింగులా లేచి ద్వారం వైపు పరుగెత్తాడు. బయట ఎవరూ కనిపించలేదు. తన నీడను చూసుకుని భయపడే వ్యక్తి అన్ని హత్యలు చేశాడంటే ఆశ్చర్యకరమే అన్నాడు పరంధాం మందహాసంతో. తిరిగి కూర్చుంటూ ఆర్టిస్ట్ వంక గుర్రుగా చూశాడు అతను. నిజానికి నేను భయపడేదంటూ ఉంటే అది కేవలం నీడలకు, శబ్దాలకే మిస్టర్. మనుషులకు కాదు అన్నాడు తీవ్రంగా. నిజానికి మనిషి మరో మనిషికి భయపడడు. అతని చేతిలోని ఆయుధానికి భయపడతాడు. ఉదాహరణకు మనిద్దరమూ ఒకే వయసువాళ్లం, ఒకే ఫిజిక్ మనది. ఆ మాటకు వస్తే జైలు కూడు తిని 2 రోజులుగా నిద్రాహారాలు లోపించి నీరసంగా ఉన్నాను నేను. నువ్వు తలచుకుంటే నన్ను ఓవర్ పవర్ చేయడం కష్టం కాదు. కాని అలాంటి ఆలోచనే కలుగదు నీకు. ఎందుకంటే నువ్వు భయపడేది నన్ను చూసి కాదు, నా చేతిలోని పిస్టల్ని చూసి. అంటే రక్తమాంసాలుగల మనిషి కంటే ప్రాణంలేని ఆయుధమంటేనే భయం అన్నమాట. హఠాత్తుగా వింత శబ్దం ఏదో వినరావడంతో ఉలిక్కిపడ్డాడతను. మాటలు ఆపి చెవులు రిక్కించాడు. అదేమిటన్నట్టు ఆర్టిస్ట్ వంక చూశాడు. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తోందో అతనికి బోధపడలేదు. శబ్దాలు క్రమంగా అధికం కావడంతో ఆగంతకుడి ముఖంలో రంగులు మారసాగాయి. అవి, ఆ వియర్డ్ సౌండ్స్ ఏమిటి? ఎక్కడ్నుంచి వస్తున్నాయి? అన్నాడు సన్నగా కంపిస్తున్న స్వరంతో. పరంధాం జవాబిచ్చే లోపునే కీచుమంటూ చిన్నపిల్ల ఏడ్పు వినిపించింది. త్రుళ్ళిపడి నిటారుగా కూర్చున్నాడు ఆగంతకుడు. ఎవరది? మీ ఇంట్లో చంటిపిల్లలు ఉన్నారా? లేరన్నట్టు పరంధాం తల అడ్డుగా త్రిప్పాడు. ఆ శబ్దాలు మరింత పెరగడమే కాక ఎవరో స్త్రీ ఏడ్పు, దెయ్యాలు అరచినట్టు, వేటకుక్కల మొరుగుళ్ళు, గుడ్లగూబల అరుపులు, నక్కల ఊళలు, క్రూరమృగాల గర్జనలు వగైరా వింత వింత శబ్దాలు భయం గొల్పుతూ వినిపించసాగాయి. భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఆగంతకుడిలో సన్నగా వణుకు ఆరంభమైంది. ఏమిటా శబ్దాలు? ఎక్కడ్నుంచి వస్తున్నాయవి? కళ్లలో భయం ద్యోతకమవుతుంటే ఆర్టిస్ట్ పైన అరచాడు అతను. అసలు ఏం జరుగుతోందిక్కడ? పరంధాం భుజాలు ఎగరేశాడు. అంతవరకు ఉండి విడివిడిగా వివవస్తున్న శబ్దాలన్నీ ఇప్పుడు కలగాపులగమై ఒకేసారిగా పెద్దగా వినిపిస్తూ ఆ భవనమంతా దద్దరిల్లసాగాయి. దాంతో ఆగంతకుడి భయం తారాస్థాయికి చేరుకుంది. ఒళ్ళు చల్లబడి రక్తం గడ్డకట్టడంతో భయంగా ఆ గదంతా పరికించాడు. అదిగో అప్పుడే పడ్డాయి అతని చూపులు గోడమీదున్న ఆ ఫోటోగ్రాఫ్ మీద. దాన్ని చూడగానే పక్కలో బాంబ్ ప్రేలినట్టు అదిరిపడ్డాడు. అది పరంధాం ఫోటో. దానికి కర్పూరపు దండ వేయబడి ఉంది. ఆగంతకుడి గుండె ఓ బీట్ని మిస్ చేసింది. పాలిపోయిన వదనంతో ఆర్టిస్ట్ వంక అనుమానంగా చూస్తూ వణికే గొంతుకతో అడిగాడు. టెల్ మీ, హూ ద హెల్ ఆర్ యూ? పరంధాం నవ్వాడు. ఆ నవ్వు కృతకంగా అనిపించింది ఆగంతకుడికి. ఆ శబ్దాలవి ఎక్కడ్నుంచి వస్తున్నాయో పరంధాంకు తెలియదు. కాని ఆగంతకుడి కళ్లలో ప్రతిఫలిస్తున్న భీతి, క్షణక్షణమూ పెరిగిపోతున్న భయమూ, అతని వింత ప్రవర్తన చూస్తుంటే తమాషాగా అనిపించింది. పెద్దగా నవ్వాలనిపించింది. పిరికితనం పెనవేసుకోగా ఆర్టిస్టును, గోడమీది ఫోటోని మార్చి చూశాడు ఆగంతకుడు. చూసిన ప్రతిసారీ అతని గుండె మరింత వేగంగా కొట్టుకోనారంభించింది. పరంధాం చిత్రంగా నవ్వుతూ కూర్చున్న చోటు నుండి లేచాడు. అదే సమయంలో శబ్దాలు మరింత ఉధృతమయ్యాయి. దాంతో ఆగంతకుడు భయంతో నిలువెల్లా వణకనారంభించాడు. నిలద్రొక్కుకోవడానికి వృధా ప్రయత్నం చేశాడు. ఒక్కో అడుగే వెనక్కి వేస్తూ పిస్టల్ని ఆర్టిస్టుకు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కడానికి ప్రయత్నించాడు. కాని అతని చేయి సహకరించలేదు.
కంపిస్తున్న చేతి నుండి పిస్టల్ జారి క్రింద పడిపోయింది. నువ్వు మనిషివేనా? అతని మాట తడబడింది. సమాధానంగా పెద్దగా నవ్వాడు పరంధాం. ఆగు, నువ్వు మనిషివి కాదు కదూ? ఆర్టిస్ట్ చచ్చిపోయాడు కదూ? జవాబివ్వలేదు పరంధాం. చిత్రంగా నవ్వుతూ అతని వైపు అడుగులు వేశాడు. ఆ నవ్వు ఆగంతకుడి గుండెలు అవిసిపోయేలా చేసింది. బాబోయ్, దెయ్యం అంటూ భయంతో అరచి నేలపైన కూలిపోయాడు. పరంధాం విస్తుపోతూ అతనిపైకి వంగి పరీక్షగా చూశాడు. శ్వాస ఆడుతోంది కాని మనిషిలో చలనం లేదు. శబ్దాలు ఎంత హఠాత్తుగా ఆరంభమయ్యాయో అంత హఠాత్తుగానూ ఆగిపోయాయి. పరంధాం భార్య సునీత అక్కడికి వచ్చింది. థాంక్ గాడ్, నా ప్లాన్ ఫలించింది అంటూ తేలికగా నిట్టూర్చింది. ఇద్దరూ కలిసి ఆగంతకుణ్ణి త్రాళ్లతో కట్టేశారు. జరిగిందేమిటో భార్య వివరిస్తుంటే నోరు తెరచుకుని వింటూ ఉండిపోయాడు పరంధాం తన పనితో బిజీగా ఉంటే తాను దర్శకత్వం వహిస్తున్న టీవీ సీరియల్ తరువాయి ఎపిసోడ్స్ గురించి చర్చించేందుకని ఎదురింట్లో ఉన్న ఛానల్ ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్ళింది సునీత. ఆమె తిరిగి వచ్చేసరికి ఆగంతకుడెవరో భర్తను పిస్టల్తో బెదిరిస్తుండడం కనిపించింది. అతను తనకు ఉన్న ఈరీ సౌండ్స్ ఫోబియా గురించి మాట్లాడుతుంటే ఆలకించింది. మొదట పోలీసులకు ఫోన్ చేయాలనుకుంది. కాని ఆగంతకుడి వద్ద పిస్టల్ ఉంది. తప్పించుకునేందుకు దానితో పరంధాంని షూట్ చేయవచ్చును. ఆ ఆలోచనను విరమించుకుని అతగాడి బలహీనతను తెలివిగా వాడుకోవాలనుకుంది. తన టీవీ సీరియల్ కోసం 2 రోజుల క్రితం వింత ధ్వనులను, వైల్డ్ యానిమల్స్ యొక్క చిత్ర విచిత్ర శబ్దాలను రికార్డ్ చేసిన సీడీ ఆమె వద్దే ఉంది. దాన్ని ల్యాప్టాప్లో రన్ చేసే ఆగంతకుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది. ఓ మై అన్నాడు పరంధాం. అదిసరే కాని అతను నా ఫోటో చూసి ఎందుకలా ప్రవర్తించాడు? నన్ను చూసి ఎందుకలా వణికిపోయాడు? ఫోటో వంక చూసిన సునీత ఫక్కుమంది. ఆ రోజు సాయంత్రం కర్పూర మాలలు అమ్మివస్తే దేవుడి కోసమని ఒకటి తీసుకుందామె. మర్నాడు పూజ సమయంలో అలంకరించవచ్చునని బయటకు వెళ్లే హడావుడిలో దాన్ని భర్త ఫోటో ఉన్న మేకుకు తగిలించింది. దాన్ని చూసిన ఆగంతకుడు పోయినవారి ఫోటోకి దండ వేయడం ఆచారం కాబట్టి ఆర్టిస్ట్ చనిపోయాడని, తన ఎదుట ఉన్నది అతని దెయ్యమని భావించాడు. అది ఆమె నాటకాన్ని రక్తి కట్టించి కొత్త మలుపు త్రిప్పింది. మార్వెలస్ అంటూ ఆనందంతో భార్యను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు పరంధాం. హేట్స్ ఆఫ్ డియర్, నీ సమయస్ఫూర్తి, తెగువ గొప్ప ప్రమాదం నుండి రక్షించాయి మనల్ని. టీవీ సీరియల్స్ డైరెక్టర్ని భార్యగా పొందడంలో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటో ఇప్పుడే తెలిసింది. దంపతులు మనసారా నవ్వుకున్నారు. ఈ అనుకోని అతిథిని అతిథి గృహానికి పంపొద్దు అని సునీత అనడంతో ఓ ష్యూర్ అంటూ మొబైల్ ఫోన్ ని అందుకున్నాడు పరంధాం పోలీసులకు ఫోన్ చేసేందుకు.